భార్యతో ఎలా ప్రవర్తించాలో మీ జీవితంలో ఎవరు చెప్పని అసలు నిజాలు. భార్యతో ఎలా ప్రవర్తించాలి ప్రతి పురుషుడు తెలుసుకోవాలి. ఈ వీడియో చూడకపోతే మీ దాంపత్య జీవితంలో చాలా కోల్పోతారు. ఎందుకంటే మీ సంసారం సాఫీగా తాగాలంటే ప్రతి ఒక్కరు వీడియోను చివరి వరకు చూడండి. మీకు తెలియని అంశాలు మీ సంసారం బాగుపడే విధంగా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ముందుగా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ భార్యతో మాట్లాడేటప్పుడు అరచి మాట్లాడవద్దు. ఆమె బాధపడుతుంది. నీ భార్యను గురించి ఇతరుల వద్ద చెడ్డగా మాట్లాడవద్దు. నీ భార్యతో పంచుకోవలసిన ప్రేమ లేదా ఆప్యాయతను వేరొకరితో పంచుకోవద్దు. అది వ్యభిచారమవుతుంది. ఇతర స్త్రీలతో నీ భార్యను పోల్చవద్దు. ఆ ఇతర స్త్రీ నీకు సరి జోడైతే దేవుడు ఆమెనే నీకు భార్యగా ఇచ్చేవాడు. నీ భార్యతో సాధుగుణంతో మృదువుగా మసలుకో. ఆమె అన్నీ త్యాగం చేసి నీతో జీవిస్తున్నది. నీవు కఠినంగా చిరాకుగా ఉంటే ఆమె ఎంతో బాధపడుతుంది. నీ భార్య దగ్గర ఏదీ దాచిపెట్టవద్దు. మీరిరువురు ఏక శరీరులు. ఆమె నీతోటి సహాయకురాలు. ఆమెకు తెలియని రహస్యం ఉండకూడదు. నీ భార్య శరీరము గురించి కించపరిచేలా మాట్లాడవద్దు. ఆమె నీ పిల్లలను కనుట కొరకు తన జీవితమును మరియు అందమును త్యాగము చేసినది. ఆమె ఒక ఆత్మ, కేవలం శరీరం కాదు. ఆమె శరీర అందమును బట్టి ఆమెను విలువగా ఎంచవద్దు. వృద్ధాప్యములో కూడా ఆమెతో సంతోషంగా గడుపు. బహిరంగముగా ఇతరుల ముందు నీ భార్యను తిట్టి అరవవద్దు. ఏదైనా సమస్య ఉంటే రహస్యముగా నీ గదిలో చర్చించు. ఎల్లప్పుడూ నీ భార్యను మెచ్చుకుంటూ కృతజ్ఞతలు చెప్పుము. నీ గురించి నీ పిల్లల గురించి ఆమె ఎంతో జాగ్రత్త వహించుచున్నది. స్త్రీలంతా ఒకేలా వంట చేయలేరు. నీ భార్య చేసిన వంటను మెచ్చుకో. ఆమె రోజుకు 3 సార్లు సంవత్సరమంతా ప్రతి రోజూ జీవితాంతం వంట చేస్తూనే ఉంటుంది. నీ రక్త సంబంధులను, నీ తోబుట్టువులను నీ భార్యతో పోల్చవద్దు. ఆమె నీలో సగభాగం. నీవు అందరికన్నా నీ భార్యకు మొదటి స్థానం ఇవ్వాలి. నీ భార్య యొక్క ఆధ్యాత్మిక జీవితం కొరకు ఎంతైనా ఖర్చు పెట్టు. ఆమె కొరకు నీవు చేసే ఉన్నతమైన పని ఇదే. ఇది చాలా హృదయాన్ని తాకే సందేశం. భార్య పట్ల గౌరవం, ప్రేమ, నమ్మకం మరియు సమర్పణ ఎంత ముఖ్యమో ఈ మాటలు ఎంతో అర్థవంతంగా తెలియజేస్తున్నాయి. వివాహ జీవితం అనేది ఇద్దరి మధ్య ఉండే పరస్పర గౌరవం, సహనంతో నడిచే పవిత్రమైన బంధం. ఈ మాటల్లో ప్రతి పంక్తి ఒక జీవిత సత్యాన్ని చెబుతుంది. భార్యను అర్థం చేసుకోవడం, ఆమె త్యాగాలను గుర్తించడం, ఆమెను నిస్వార్థంగా ప్రేమించడం, ఆమె ఆత్మను గౌరవించడం అన్నీ మన సంబంధాలను బలంగా మార్చుతాయి. ఇది ఎంత అందమైన, అర్థవంతమైన సందేశం. భార్య పట్ల గౌరవం, ప్రేమ, ఆప్యాయత ఎంత ముఖ్యమో ప్రతి వాక్యంలో స్పష్టంగా వ్యక్తమవుతోంది. ఈ సూత్రాలు నోటి మాటలకు మాత్రమే కాదు, మనసుతో అనుసరించాల్సినవి. గౌరవం ఎలా చూపాలో చెబుతుంది. ప్రేమను ఎలా నిలిపిపెట్టాలో నేర్పుతుంది. జీవిత భాగస్వామిగా భార్యను ఎలా చూడాలో గుర్తు చేస్తుంది. ఇలాంటి సందేశాలు ప్రతి పెళ్లైన పురుషుడు చదవాలి, గుండెల్లో ఉంచుకోవాలి. ఇంకా కొన్ని అందమైన, భావోద్వేగపూరితమైన వాక్యాలు భార్య పట్ల ప్రేమ, గౌరవం, బాధ్యతను గుర్తు చేసేలా ఇప్పుడు వీడియోలు మరిన్ని మంచి అంశాలను తెలుసుకుందాం. భార్య అనేది జీవితంలో ఒక భాగస్వామి మాత్రమే కాదు, ఆత్మస్వామి కూడా. ఆమెతో కలిసి నీవు జీవితం అనే ప్రయాణాన్ని పంచుకుంటున్నావు. ఆమె నీ ఇంటికి వెలుగు, నీ హృదయానికి శాంతి. ఆమెను ప్రేమించు, గౌరవించు. అది నీ చేతిలో ఉన్న గొప్ప దైవకృత్యం. ఆమె ఒక తల్లి, ఒక స్నేహితురాలు, ఒక సహచరురాలు. ఈ పాత్రలన్నింటినీ నిశ్శబ్దంగా పోషిస్తూ నీ వెన్నంటి ఉంటోంది. ఆమెను నీ మాటలతో గాయపరచకుము. ఎందుకంటే నీ ఒక్క మాట ఆమె మనసుని ముక్కలుగా చేయగలదు. ప్రేమతో మాట్లాడి ఆమెను నీవే కాపాడాలి. జీవితంలో ఎన్నో బాధలు ఎదురైనప్పుడు నీ భుజం తడవడం కోసం ఎదురు చూస్తుంది ఆమె. నీ చేతిలో ఆమెకు భద్రత ఉండాలి, భయం కాదు. ఆమె చేసిన చిన్న చిన్న పనులను పట్టించుకో. ఆమె వేసిన కొత్త దుస్తులపై ఒక మంచి మాట చెప్పు. చిన్న విషయాల్లో ప్రీతిని చూపించు. అవే జీవితాంతం గుర్తుండిపోతాయి. ఆమె నీ జీవితానికి దేవుడిచ్చిన బహుమతి. ఆమెను ప్రేమించడంలో తక్కువతనాన్ని అనుకోకు. అది నీ గొప్పదనాన్ని చూపుతుంది. ఆమె నీతో మిగిలిపోయింది అంటే ఆమెకు నీవు సమస్త ప్రపంచం అన్నమాట. ఆమె విశ్వాసాన్ని నీవు నిలబెట్టాలి. భార్యను ఓ సేవకురాలిలా చూడవద్దు. ఆమె నీ జీవితానికి భాగస్వామి. ఇంటి పనుల్లో ఆమెతో కలిసి చేయడం, ప్రేమ
చూపించే గొప్ప మార్గం. ఆమెకు వినపడేలా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం అభిమానం కాదు, అవసరం. ఆమె హృదయానికి ఆ మాటలు సంతోషంగా మారతాయి. ఆమె అలసినప్పుడు నీవు కనీసం ఒక గ్లాస్ నీళ్లు ఇచ్చినా అది ప్రేమగా భావిస్తుంది. ప్రేమ విలువ చిన్న పనులలో ఉంటుంది. ఆమెను నీవు అర్థం చేసుకోవాలని ప్రయత్నించు, మార్చాలని కాదు. ప్రేమ అంగీకారంతో మొదలవుతుంది, ఒత్తిడి చేయడముతో కాదు. ఆమె లోపాలను ఎత్తిచూపకుండా ఆమె గొప్పతనాన్ని గుర్తించు. నీ గర్వానికి ఆమె ఓ మూలం కావాలి, బాధకు కాదు. ఆమె మౌనంగా ఉన్నప్పుడు ఆమె మనసు భారంగా ఉంటుంది. ఏమైంది అని అడగడమే ఆమెకు అవసరమైన ప్రేమగా అనిపిస్తుంది. భార్యను తక్కువ చేస్తూ ఆమె ముందు నీ అమ్మానాన్నలని, స్నేహితుల్ని పొగడకు. ఆమె నీ జీవిత భాగస్వామి. ఆమె ముందు ఆమెకే మొదటి స్థానం ఇవ్వు. భార్యకు వృద్ధాప్యంలో ప్రేమ అవసరం. యువతలో అందానికి ఇచ్చిన అభిమానం కన్నా వృద్ధాప్యంలో ఇచ్చే గౌరవం ఎక్కువ విలువైనది. ఆమెను పొగడండి, వంట గురించి కావచ్చు, పని గురించి కావచ్చు, లేదా ఆమె వేసుకున్న చీర గురించి కావచ్చు. పొగడ్తలతో ఆమె మనసు వెలుగుతుంది. ప్రతిరోజు ఆమెకు కృతజ్ఞత చెప్పండి. నీ వల్లే నా జీవితం సుఖంగా ఉంది అనే మాట ఆమెను శక్తివంతురాలిగా చేస్తుంది. ఇదిగో మరిన్ని హృదయాన్ని తాకే భావోద్వేగపూరిత వాక్యాలు. భార్య పట్ల ప్రేమను, గౌరవాన్ని, బాధ్యతను మరో మెట్టు పైకి తీసుకెళ్లేవి. ఆమె నీతో ఉంటున్నది తప్పదు గనుక కాదు. నిన్ను నమ్మినందుకు, ప్రేమించినందుకు, నీవే ఆమె ప్రపంచం అనిపించినందుకు ఆ నమ్మకాన్ని నిలబెట్టడం నీ బాధ్యత. భార్య ఒక పుష్పం లాంటిది. ప్రేమతో నీరు పారిస్తే పరిమళిస్తుంది, నిర్లక్ష్యంతో ఎండిపోతుంది. భార్యను మించిపోయే స్నేహితుడు నీ జీవితంలో ఉండరాదు. ఆమె నీ హృదయానికి అతి దగ్గర వ్యక్తి కావాలి. ఆమెను హుందాగా చూడడం, ఆమె అభిప్రాయాలను గౌరవించడం, ఆమెను ప్రతి విషయంలో భాగస్వామిగా తీసుకోవడం, ఇదే నిజమైన ప్రేమ. ఆమె తప్పులు చేసినా నీవు క్షమించు. నీవు చేసిన వాటిని ఆమె ఎంతగానో క్షమించిందే. ప్రేమలో క్షమించగలిగే మనసే గొప్పది. ఆమెను నవ్వించు. ఓ చిన్న జోక్ చెప్పు, ఒక్కసారి స్పెషల్ డిన్నర్ తీసుక వెళ్ళు. ఆమె గుండె ఆనందంతో నిండిపోతుంది. ఆమె నీ కోసం త్యాగం చేస్తుంది, కానీ ఆమె త్యాగాన్ని నీవు గుర్తించే ఆ ఒక ముక్తాయింపు వాక్యం ఆమెకి 100% ఆనందం కలిగిస్తుంది. నీ వల్లే నేను ఉన్నాను. భార్యను క్షణిక కోపంతో గాయపరచకు. ఆమె నిన్ను నమ్మి తన జీవితాన్ని నీ చేతుల్లో పెట్టింది. ఆ నమ్మకాన్ని నీ కోపంతో విరగనివ్వకు. ఆమె చిన్ని చిరునవ్వు నీ ఇంట్లో వెలుగును తీసుకొస్తుంది. ఆమె నవ్వుని దూరం చేసే ప్రవర్తన ఏదైనా నీ జీవితంలో ఉండకూడదు. భార్య కోసం కొన్ని అనుకోని పనులు చేయి. ఆమె చెన్నై పూలు తెచ్చేవాడివా, మళ్ళీ తెచ్చి ఆమె ముఖంలో ఆనందాన్ని చూడండి. ఇవి ప్రేమ, గౌరవం, అనురాగంతో కూడిన వాక్యాల సారాంశం. భార్యను దేవుడు ఇచ్చిన వరంగా చూసే దృక్పథం ప్రతి మగవాడిలో ఉండాలి. ఇలాంటివే మరో చిన్న కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది భార్యాభర్తల ప్రేమను, నమ్మకాన్ని, పరస్పర గౌరవాన్ని చూపించే ఒక జీవన సత్యం. నీ మనసు నాతోనే ఉందా? రాత్రి 10 గంటలు, వర్షం పడుతున్నది. భర్త ఆఫీసు నుంచి బాగా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. తలపై నీళ్లు తడిగా ఉన్నాయి. తలుపు తీయగానే భార్య స్వల్పంగా చిరాకు చూపించింది. ఈ టైంకి వస్తావా? ఫోన్కి కూడా లిఫ్ట్ చేయలేవు. భర్త నిశ్శబ్దంగా లోపలికి వచ్చాడు. మౌనంగా తన చేతిలో ఉన్న ఒక చిన్న పాకెట్ ఆమె చేతిలో పెట్టాడు. ఇది ఏమిటి అని ఆశ్చర్యంగా అడిగింది ఆమె. నిన్ను పెళ్లికి తీసుకెళ్లిన రోజు నువ్వు చూసిన ఆ చిన్న గాజుల బంగారపు జత. అప్పట్లో కొనలేకపోయా, ఇప్పుడు కొనగలిగాను. నేను మర్చి పోలేదని గుర్తు చేయడం కోసం అన్నాడు ఆయన సున్నితంగా. భార్యకి మాటలు రాలేదు. తన చిరాకుతో మాట్లాడినందుకు కోపం తన మీదే వచ్చింది. ఆ గాజులను చూస్తూ ఆమె కన్నీళ్లు ఆగలేదు. నన్ను ప్రేమించావు, ఇంకా అదే ప్రేమగా ఉండు అనిపిస్తోంది. నీవు నా జీవితంలో ఉన్నంతకాలం నా ప్రేమ కూడా నీతోనే ఉంటుంది. నీ మనసు బాధపడ్డా నాకు తెలిసిపోతుంది అన్నాడు భర్త. ఇది ఒక చిన్న సంఘటన మాత్రమే, కానీ ఇలాంటివే జీవితానికి ఊపిరిలాంటి వాస్తవాలు. ఒకరి గుండెను మరొకరు అర్థం చేసుకోగలిగినప్పుడు సంబంధం శాశ్వతమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.